ఈ మధ్యలో సోషల్ మీడియాలో రీసెంట్గా ఒక 3-4 డేస్ నుంచి ఒక చిన్న పాప గురించి వైరల్ అవుతుంది. ఆ పాపకి స్పైనల్ కార్డ్కి సంబంధించి, తన బోన్కి సంబంధించి చిన్న ఇష్యూ ఉందని చెప్పి సోషల్ మీడియాలో చాలామంది తప్పనిసరిగా మీరు సహాయం చేయగలిగితే సహాయం చేయండి అని ప్రేరేపణ చేస్తున్నారు. చిన్న పాప అయితే ఆ పాప కోసం ప్రపంచంలో నాకు తెలిసి సోషల్ మీడియాలో మన తెలుగు వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా చాలా మంచి పని చేస్తూ ముందుకు వస్తున్నారు. ఒక పాప ప్రాణాన్ని కాపాడాలి, ఆ పాప కూడా అమ్మాయి, అలాగే ఆ అమ్మాయి కూడా మనిషే కదా, తన బ్రతుకు కూడా బాగోవాలన్న ఆలోచనతో చాలామంది ఆ పాప కోసం ప్రార్థిస్తూ ఆ పాప కోసం ఎంతో కొంత సహాయం చేయమని అందరినీ ప్రేరేపిస్తున్నారు. అయితే ప్రార్థన చేయండి ఆ పాప కోసం. అలాగే మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఆ పాప ఒకవేళ దేవుని చిత్తమైతే తను మరణించినా కానీ పరలోకం వెళ్ళడానికి అవకాశం ఉంది. అవునా కాదా చెప్పాలి మీరు. చిన్న పాపకి మెచ్యూరిటీ లేదు. మెచ్యూరిటీ వచ్చాక మనకి బాప్తిజం అనేది చాలా అవసరం. మెచ్యూరిటీ రానంత వరకు మనకి బాప్తిజంతో పని లేదు. ఎందుకంటే దేవుడు మనస్సాక్షి నిమిత్తము ప్రతి ఒక్కరికి తీర్పు తీరుస్తాడు. దీని ప్రకారంగా చిన్నపిల్లలకి బాప్తిజం అవసరం లేదు. వాళ్ళు ఒకవేళ ఏదైనా కారణంతో ఒకవేళ మరణిస్తే తప్పనిసరిగా దేవుని రాజ్యంలో ఉంటారు వారు. అయితే దేవుని రాజ్యంలో ఆ పాప ఉంటుందన్న నమ్మకం విషయం పక్కన పెడితే, ఈరోజు మనమందరం తెలుసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఆ చిన్న పాప కోసం ప్రపంచం ఎలా ఆలోచిస్తుందో ముదిరిపోయిన టెంకలందరి కోసం అలాగే ఆలోచించాలి. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఆ చిన్న పాప చనిపోతే పరలోకం వెళ్తుంది, మరి మీరు చనిపోతే కేర్ ఆఫ్ అడ్రస్ ఇటు కాకుండా జిందగీ నహీ హై. అలాంటి రోజుల్లోకి మీరు పోకూడదంటే, మేము ఏ వాక్యం అయితే బోధిస్తున్నామో, ఏ క్రీస్తునైతే ప్రచురం చేస్తున్నామో, ఏ క్రీస్తు అయితే ప్రపంచానికి కారణభూతుడై ఉన్నాడో ఆ క్రీస్తుని అంగీకరించాలి. నేను అంగీకరించానంటే అది ఇప్పుడు తెలియదు మనకి. మనం కళ్ళు మూసిన తర్వాత మనకు తెలుస్తుంది. మీరు ఎలా చెప్తున్నారు, మీరు కళ్ళు మూసారా, అక్కడి నుంచి మళ్ళీ వచ్చారా అని అడుగుతారేమో. కళ్ళు మూసి కళ్ళు తెరిచిన వాళ్ళు మాకు చెప్పిన విషయాలు మీకు బోధిస్తున్నాం. కాబట్టి ఆ దేవుడి గురించి ముందుగానే జ్ఞాపకం చేస్తున్నాం. బ్రతుకుండగానే, మనకి నోకులు ఉండగానే, మనలో సత్తు ఉండగానే ఆ ప్రభువుని మనం అంగీకరిస్తే ఒకరోజు మరణించినా కానీ ఆయన రాజ్యంలో ఉంటాం. లేదు అని అంటే ఒకరోజు ఆయన రాజ్యంలో ఉండలేదన్న బాధతో గుండెలు బాదుకుంటూ ధనవంతుల్లాగా మనం ఏడుస్తాం. కాబట్టి విషయాన్ని గమనించండి. వాక్యంలోకి వెళ్దాం. చూడండి, మార్కు సువార్త 3వ అధ్యాయము 28వ వచనం. మార్కు సువార్త 3వ అధ్యాయము 28వ వచనం. సమస్త పాపములను మనుషులు చేయు దోషులన్నీ వారికి క్షమింపబడును గాని పరిశుద్ధాత్మ విషయము దూషణ చేయువాడు ఎప్పుడునూ క్షమాపణ పొందక నిత్య పాపము చేసిన వాడై ఉండునని మీతో నిత్యముగా చెప్పుచున్నాను నేను. ఇది ఎవరు చెప్తున్నమాట? డైరెక్ట్ యేసుక్రీస్తు వారు చెప్తున్నమాట. ఆయన ఏం చెప్తున్నాడు అంటే, సమస్త పాపాలకి క్షమాపణ ఉందట, కానీ పరిశుద్ధాత్మ దేవునిని అంగీకరించకపోవడం లేదా పరిశుద్ధాత్మ దేవుణ్ణి తృణీకరించడం, ఆయనని దూషించడం అనేది ఈనాటికే కాదు ఏ నాటికి కూడా క్షమాపణ లేదన్న విషయం చెప్తున్నారు ఆయన. అది కొంచెం బలపరచడానికి మీకు ఇంకో లేఖనం చూపిస్తాను. చూడండి, మత్తయి సువార్త 12వ అధ్యాయము 32వ వచనం.
మనుష్య కుమారునికి విరోధముగా మాట్లాడువానికి పాప క్షమాపణ కలదు కానీ పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడువానికి ఈ యుగమందైనను రాబో యుగమందైనను పాప క్షమాపణ లేదు. ఎప్పుడైనా మన ఇంటి చుట్టూరు ఉన్న వారు ఎవరైనా సరే ఏదైనా గొడవ జరిగినప్పుడు శాపాలు పెట్టారనుకోండి, ఎలా ఉంటుంది మనకి? మనిషి పెట్టే శాపాలకే మనం గజగజ వణుకుపోయి నోట్రోని తెచ్చుకుంటాం. ఇప్పుడు దేవుడే స్వయంగా చెప్తున్నాడు, మీరు దేవుణ్ణి అనగా పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఒకవేళ మీరేమన్నా అంటే ఈ యుగం ఎందే కాదు, ఏ యుగమందు కూడా మీకు జీవితం లేకుండా అయిపోద్దని చెప్తున్నాడు ఆయన. అంటే మీరు అనుకుంటారు మరొక జీవితం మీరు ఉందేమని అనుకుంటారు. మరొక జీవితం లేదు, జీవితం ఒక్కటే, అది ఇప్పుడు మనం బ్రతుకుతున్నది. మరొక జీవితం ఉంటే గనక ఈ భూప్రపంచం మీద మనుషులు ఈ భూమి నిండిపోయి, మార్స్ నిండిపోయి, మూన్ నిండిపోయి, ఇంకా ఏవైతే గ్రహాలు ఉన్నాయో అన్నీ నిండిపోవాలి. అంతే కదా? మా తాత చచ్చిపోయాడు, ఆయనకు ఒకవేళ మరొక జీవితం ఉంటే ఆయన ఇక్కడే ఉండాలి. అవునా కదా? కాబట్టి దేవుడు మనుషులను పుట్టించుకుని వారికి ఒక జీవితాన్ని ఇచ్చాడు. ఆ జీవితంలోనే ఆ దేవుణ్ణి అంగీకరించాలి. కానీ మరొక యుగములో కానీ మరొక జీవితం ఉందన్న ఆలోచనతో ఒకవేళ దేవుణ్ణి అంగీకరించకపోతే ఒకరోజు తప్పనిసరిగా ఏడవాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ టైంలో గుండెలు బాదుకున్నా ఎవరు మనకు సహాయం చేయరు. ఆ టైంలో నన్ను క్షమించమని చెప్పి ఎవరు పాదాలు పట్టుకున్నా మీకు ఎవరో కరుణించరు. ఆ టైంలో మిమ్మల్ని ఎంతమంది వచ్చి నీకు పరలోకం తీసుకెళ్ళిపోతానని చెప్పినా సరే తీసుకెళ్ళడానికి అక్కడెక్కడో పరలోకం ఉంటుంది, ఇక్కడెక్కడో నరకం ఉంటుంది. దీనికి దానికి అగాధం. కాబట్టి బ్రతుకున్నప్పుడే క్రీస్తుని తెలుసుకోవాల్సిన విషయం మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అయితే దేవుడు మాట్లాడుతూ ఒక విషయాన్ని బోధిస్తున్నాడు. ఆయన ఏం బోధిస్తున్నాడు? మరొకసారి చదువుదాం. 12:32. మనుష్య కుమారునికి విరోధముగా మాట్లాడవానికి పాప క్షమాపణ కలదు కానీ పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడువానికి ఈ యుగమందైనను రాబో యుగమందైనను పాప క్షమాపణ లేదు. యేసుక్రీస్తు వారిని బహుశా మీరు ఒకవేళ తిట్టుండొచ్చు. యేసుక్రీస్తు వారిని మీరు ఆయన కోసం మీకు తెలియకపోయినా సరే పెద్ద హీరోయిన్లా ఎగిరిపోయిపోయి ఆయన మీద తిట్టుండొచ్చు. విచిత్రం ఏంటంటే ఈరోజు సేవకులను బట్టి దేవుణ్ణి అవమానపరుస్తున్నారు. దేవుడు అవమానపరచడానికి ఆయన చిన్న వ్యక్తి కాదు. సేవకుడు అంటే మనిషి తప్పు చేయడానికి అవకాశం ఉంది, కానీ దేవుడు తప్పు చేయడానికి అవకాశం ఉందా? లేదు. లేదన్నప్పుడు దేవుణ్ణి మనం ఎలా తిడతాం? మనుషుల ద్వారా మనం ఎలా తిడుతున్నాం? ఒక పాస్టర్ సరిగ్గా క్రమంగా లేకపోతే పాస్టర్ని తిట్టండి, దేవుణ్ణి తిట్టకండి. ఎందుకంటే ఆ దేవుడే నీకు ఊపిరిచ్చాడు, ఆ దేవుడే నువ్వెన్ని పాపాలు చేసినా కాపాడుతున్నాడు, ఆ దేవుడే నేను ప్రతి క్షణం కూడా అరిచేతుల్లో చెక్కుకొని చూసుకుంటున్నాడు ఆయన. నువ్వు ఆ దేవుడినే నోటుకొచ్చినట్టు మాట్లాడితే ఏ కాలుగా కాలు తీసేసాడంటే నువ్వు మాట్లాడడానికి సౌండ్ ఉండదు. అందుకే ముందే చెప్తున్నాడు ఆయన. యేసుక్రీస్తు వారిని తిట్టారు మీరు, కానీ ఆయన తిట్టడం ద్వారా మీకు ఏదో జరిగిపోద్దని మీరు భయపడుతున్నారేమో, కానీ ఏమి జరగదు. ఆయన ద్వారా మనకి క్షమాపణ ఉంది. కానీ ఇప్పుడు యేసుక్రీస్తు వారిని కాకుండా పరిశుద్ధాత్మ దేవుని తిడితే ఈ యుగమందే కాదు, చెప్పండి, ఏ యుగమందైనను పాప క్షమాపణ లేదు. ఇప్పుడు మీరు ఆలోచించండి, మేము పరిశుద్ధాత్మ దేవుడిని ఎప్పుడు తిట్టలేదండి, అసలు పరిశుద్ధాత్మ దేవుడు మాకు ఎవరో తెలియదండి, మాకు తెలిసిన వ్యక్తి ఏకైక వ్యక్తి ఆ యేసే, ఆ యేసు బాబే మాకు తెలిసి ఇంకే బాబు మాకు తెలియదు అన్నారు అనుకోండి, మీకు ఆ బాబు కూడా తెలుస్తున్న విషయం నేను ప్రూవ్ చేస్తాను. ఇప్పుడు కొంచెం ముందుకు వెళ్దాము. 31 చదవండి ఒకసారి. మత్తయి సువార్త 12:31. కాబట్టి నేను మీతో ఒక మాట చెప్తున్నాను, మనుషులు చేయు ప్రతి పాపమును దోషను గాని వారికి క్షమింపబడును గాని ఆత్మ విషయమైన దోషణకు పాప క్షమాపణ లేదు. ఆయన మరీ కొంచెం లోతుగా మాట్లాడుతున్నారు, కొంచెం బలపరిచే మాటలు చెప్తున్నారు. ఆయన ఏం చెప్తున్నారు? ఇప్పుడు ఏదైతే నన్ను తిడుతున్నారో, అనగా యేసుని మీరు తిడుతున్నారో, ఆయన తప్పుడుగా చూస్తున్నారో, ఆయన ఒక విచిత్రంగా చూస్తూ ఆయన మరొక మతంలా చూశారో, ఆ రోజు ఎలా చూసినా కానీ
మీరు అడిగితే పాపానికి లేదా ఆయన తిట్టిన దానికి మీరు నోటి నుంచి ఏదో మాట్లాడి నోటుకొచ్చినట్టు ఆయన ఏదో అన్నప్పటికీ కూడా ఆ దానికి సమాధానంగా ఆయన క్షమాపణ ఇస్తానంటున్నాడు. కానీ పరిశుద్ధాత్మ దేవుని విషయంలో మీకు క్షమాపణ ఇవ్వనంటున్నాడు ఆయన. పరిశుద్ధాత్మ దేవుని విషయంలో క్షమాపణ ఇవ్వనంటున్నాడు ఆయన. అసలు పరిశుద్ధాత్మ దేవుడి గురించి మనం తెలుసుకోవడం ఆలోచిస్తే ఈ భూప్రపంచం మీద ఏ మనిషి కూడా ఆయనలా బ్రతకలేనంత బ్రతుకు ఆయనది. ఏ మనిషి చేయలేని నెంబర్ 1 డ్యూటీ అది. మీరు అంటారు దేశాన్ని కాపాడే సోల్జర్సే నెంబర్ 1 డ్యూటీ చేస్తున్నారంటారు. నేనంటాను ఆ సోల్జర్స్ని కూడా కాపాడే ఒక గొప్ప డ్యూటీ ఉంది. ఆ డ్యూటీ పరిశుద్ధాత్మ దేవుడు చేసేది. అయితే ప్రపంచమంతా ఒక కోణంలో ఆలోచిస్తే పరిశుద్ధాత్మ దేవుడు ఇంకో కోణంలో ఆలోచిస్తాడు. ఆయన ప్రపంచమంతా ఒక వ్యక్తి తప్పు చేస్తే వాడు మంచివాడు కాదని వేలెత్తి చూపిస్తే పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే, ఆయన మాత్రమే, మరొకరు ఎవరూ లేరండోయ్, ఆయన మాత్రమే నీలో మంచిని ఏదో విధంగా బయటికి లాగడానికి ప్రయత్నిస్తాడు. ఆయనతో ఉండే గొప్ప లక్షణం ఏంటంటే, ఆయనలో ఉండే గొప్ప లక్షణం ఏంటంటే, ఆయనతో ఉంటే మనకు వచ్చే లక్షణం ఏంటంటే, పాపిని పాపిలా చూడం, పాపిని ప్రేమించేవారిగా చూస్తాం. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటే ఏమేం కలుగుతాయో కూడా మనం మార్నింగ్ నేర్చుకున్నాం. ఒక్కసారి అది చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం. అయితే ఆత్మఫలాలు ఏంటంటే ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఒకవేళ మనలో ఉంటే, లేదా పరిశుద్ధాత్మ దేవుడు క్వాలిటీస్ ఏంటని అడిగితే ఆయన క్వాలిటీస్ ఏంటంటే ఇదిగోండి, ఇదే చెప్పబడిన లిస్ట్. ఇది ఈ లిస్టులో మీరు ఆయన వెతుక్కుంటే మనకి ఈజీ కనిపిస్తాడు. ఆయన ఈ లిస్టులో ఎక్కడ కూడా ఆయన మనల్ని చంపేవాడిగా కానీ, లేదా మన పైన తీర్పు తీర్చేవాడిగా కానీ, మన పైన విక్రింతలు చేసేవాడిగా ఈ దేవుడు మనకు కనిపించాడు. ఈ దేవుడు మనకు ఎలా కనిపిస్తాడంటే, మనం ఎన్ని చేసినప్పటికీ మనలో ఒక ప్రేమను బట్టి బయటకు లాగడం చూస్తాడు ఆయన. అయితే అలాంటి దేవుడిని ఒకవేళ మీరు దూషిస్తే గనక ఈ యుగమందైనా కానీ రాబో యుగమందైనా కానీ చెప్పండి, పాప క్షమాపణ లేదు. ఈ మాట జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. లాస్ట్ వరకు ఈ మాట మీరు గుర్తుపెట్టుకుంటే నేనేం చెప్తున్నానో మీకు అర్థమవుతుంది. లేదనంటే టీవీనైనా మీరు ఇంకొంచెం ముందుకు వెళ్దాం. యోహాను సువార్త 16వ అధ్యాయము, యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనం. యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనం. అయితే ఆయన ఎవరు మాట్లాడుతున్నారు సందర్భంలో? బైబిల్ చదివేటప్పుడు సందర్భం మనకు చాలా ఇంపార్టెంట్. అలా కాకుండా ఎవరో మాట్లాడుతున్నారని చదువుకుంటే నువ్వేదో దారిలోకి వెళ్ళిపోతావు. రాజమండ్రి వెళ్ళాలన్నప్పుడు అలాగే వెళ్ళాలి. అలా కాదు నేనండి బీచ్లోంచి వెళ్తానంటే బీచ్ నుంచి అలా వెళ్ళిపోతావు ఎక్కడికో. కాబట్టి బైబిల్ చదివేటప్పుడు, బైబిల్ని అర్థం చేసుకునేటప్పుడు ఎవరు రాశారు, ఎందుకు రాశారు, రాసిన వ్యక్తి యొక్క ఆలోచన విధానం ఏంటి, అతను రాస్తున్న స్టైల్ ఏంటి, అతని ఆలోచన విధానం ఏంటో తెలిస్తే అక్కడ ఏం మాట్లాడుతున్నారో మనకు అర్థమవుతుంది. దీన్నే సందర్భం అంటారు. ఇలా కాకుండా ఎలా పడితే అలా చదివేసి అక్కడ ఏదో ఉందని నాకు అర్థం కాలేదని అంటే నీకు అర్థం కాదు, ఎప్పటికీ అర్థం కాదు. మాకు తెలిసిన చుట్టాల్లో ఒక ఆవిడ అన్నదట, 10 సార్లు బైబిల్ చదివిందంట. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరమ్మా అంటే మర్చిపోయినమ్మా అని అన్నారు. అలాంటి జాతిలో మనం ఉండకూడదు. చదవండి సార్ మరొకసారి. అయితే ఆయన యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్న సందర్భం ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యము లోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటినే బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయును. పరిశుద్ధాత్మ దేవుడి గురించి మనం కొంచెం తెలుసుకుంటే ఆయనని ఎందుకు మనం దూషించకూడదన్న విషయం మనకు అర్థమవుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు మనకు అర్థమైతే ఆయన దూషిస్తే మనకి ఏమొస్తుంది, ఆయన దూషించకపోతే మనకి ఏమి రాదన్న విషయం మనకు క్లారిటీగా అర్థమవుతుంది. అయితే ఆయన గురించి యేసుక్రీస్తు వారు డైరెక్ట్గా మాట్లాడుతున్నారు. చాలా విచిత్రం ఉంటుంది ఇది. ఈ సందర్భాలు మీకు ఎక్కడ కనిపించవు. ఆ సందర్భం చూడండి. ఈ సృష్టిని సృష్టించిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరొక వ్యక్తి గురించి మాట్లాడుతున్నారు.
ఆయన గొప్పవాడని మాట్లాడుతున్నారు, ఆయన మంచివాడని మాట్లాడుతున్నారు, ఆయన గురించి చాలా జాగ్రత్తగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఒక విఐపి పదే 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 ఒక విషయాన్ని నొక్కిపెట్టి మాట్లాడుతున్నాడు అంటే అది ఇంపార్టెంట్ కాదా చెప్పండి. ఇంపార్టెంట్ అయితేనే 10 సార్లు నొక్కిపెట్టి మాట్లాడతారు ఒక విఐపి పర్సన్. అది ఇంపార్టెంట్ కాకపోతే చెప్పండి, కరివేపాకు తీసినట్టు వాడేస్తారు, పెద్ద పట్టించుకోరు. కానీ సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త అయిన యేసుక్రీస్తు వారు ఆయన మాట్లాడుతూ ఒక వ్యక్తి గురించి నొక్కిపెట్టి మరీ చెప్తున్నారు ఆయన. ఎందుకనంటే ఈ యేసుక్రీస్తు వారు వెళ్ళిపోయిన తర్వాత మనతో పాటు చివరి వరకు ఉండేది ఎవరో అని అడిగితే చెప్పండి, ఈ యేసుక్రీస్తు వారు వెళ్ళిపోయిన తర్వాత చివరి వరకు ఉండేది ఎవరని అడిగితే చెప్పండి, పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడట. ఎప్పటి వరకు ఉంటాడు ఆయన? మళ్ళీ క్రీస్తు వచ్చి మళ్ళీ మనల్ని తీసుకుని మనల్ని సిద్ధం చేసుకుని మళ్ళీ తీసుకెళ్ళేంత వరకు చెప్పండి మనతో ఉంటాడు ఆయన. అయితే ఆ వ్యక్తి గురించి చాలా జాగ్రత్తగా మాట్లాడుతూ నొక్కిబెట్టి రాస్తున్న సందర్భం ఇది. ఒకసారి మళ్ళీ చదువుదాం, 16, 13. ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ మిమ్మును సర్వ సత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధింప సంగతులు మీకు తెలియజేయను. ఆయన నా వాటిలోనిది తీసుకుని మీకు తెలియజేయను గనుక నన్ను మహిమపరుచును. ఎక్కడైనా మీరు చూడండి, దేవుడికి ఉండే లక్షణం ఏంటంటే దేవుడి కన్నా కిందున్న వారినైనా సరే గౌరవిస్తాడు ఆయన. దేవుడికి ఉండే లక్షణం ఇది, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. కుక్కకు ఉండే లక్షణం ఏంటి చెప్పండి? దాని ముక్కు ఎక్కడ స్మెల్ వచ్చినా సరే డైరెక్షన్కి వెళ్ళిపోద్ది. దానికి గూగుల్ మ్యాప్స్ అక్కర్లేదు, లేకపోతే ఇంకో మ్యాప్స్ దాన్ని పెట్టక్కర్లేదు, GPS ఏం పెట్టాల్సిన అవసరం లేదు. చికెన్ వండి నువ్వు అక్కడెక్కడో పెట్టు, ఆటోమేటిక్గా అదే వచ్చేది. కుక్కకు ఉండే లక్షణం మీకు అర్థం అవ్వడానికి చెప్తున్నాను ఈ విషయాలు నేను. పిల్లికి ఉండే లక్షణం చెప్పాలి, పిల్లికి ఉండే లక్షణం ఎవరు ఎలా ఉన్నారో అన్నీ చూసుకుని సైలెంట్గా వెళ్ళి ఏం చేయాలో చేసేది పిల్లికి ఉండే లక్షణం. అందుకే పిల్లిలా ఉన్నారేట్రా నీ బుద్ధులు అంటారు కొంతమంది. అర్థమవుతుందా? ఇప్పుడు దేవుడికి ఉండే లక్షణం ఏంటో తెలుసా? ఆయనకన్నా తక్కువ వారిని కూడా గౌరవిస్తాడు. దేవుడికి ఉండే లక్షణం, నువ్వు నా కాలు గోటుతో సమానం, దాని కింద బూడితో సమానం, ఆ కించు కిందకి వెళ్ళిపోతే మట్టితో సమానం, ఆ కించు కిందకి వెళ్ళిపోతే ఇంకో దాంతో సమానం అండ ఆయన. దేవుడికి ఉండే లక్షణం ఏంటంటే ఆయన స్థానంలో ఉండి కూడా, అంత గొప్ప దేవుడై ఉండి కూడా కింద వారిని గౌరవిస్తాడు. ఈ సందర్భం మనకి ఈ భూప్రపంచంలో ఎక్కడా కనబడదు. ఒక దేవుడు ఒక మనిషిని ప్రేమించడం కానీ, ఒక దేవుడు మరొక మనిషిని సమానంగా చూడడం కానీ, ఒక దేవుడు అన్ని విషయాల్లో తనతో సమానంగా పోల్చుకోవడం అనే విషయాలు ఎక్కడ కనబడవు, ఇక్కడ తప్ప. అయితే ఆ విషయాల్లో మాట్లాడుతూ యేసుక్రీస్తు వారు అంటున్నారు, ఆయన నేను ఏదైతే మాట్లాడానో వాటిలోనిదే మాట్లాడతాడు కానీ వాటికి మించిపోయినది ఏది మాట్లాడ్డా ఆయన. అంటే దేవుడికి బౌండరీస్ ఉంటాయా అని అంటే చెప్పండి, ఉంటాయి. ఆ బౌండరీస్ ఎలా ఉంటాయని అంటే దేవుడు ఆలోచన ప్రకారంగానే ఉంటాయి. దేవుడు ఆలోచన ప్రకారంగా అంటే దాని అర్థం ఏంటంటే ఆయన అన్ని విషయాల్లోని సమాధానంగా పనిచేస్తాడు కానీ అల్లరికి కర్తగా ఉండడు ఆయన. ఇప్పుడు మీరు ఆలోచించండి, చాలామంది ప్రవచించారంటే రేపు ఏం జరగబోతుందో. చాలామంది జాతకాలు చెప్పారు, ఇలా చేతులు చూసి జాతకాలు చెప్పారు. ఏం చెప్పారు? ఆ అమ్మాయికి ఈ అబ్బాయికి సెట్ అవుదని చెప్పారు. ఇంకా చిలక జ్యోతిష్కాలు చెప్తున్నారు. చిలకను పెట్టారు, ఆ చిలకను బయటికి రమ్మన్నారు. ఆ చిలక అలా వచ్చిందట, ఓ కార్డు తీసిందట. ఆ కార్డు ఏం చేస్తుందంటే మన జీవితం మొత్తం చెప్పేస్తుందట. ఎంత విచిత్రం ఆలోచించండి. దానికే ఫ్రీడమ్ లేదు, మన ఫ్రీడమ్ కోసం మాట్లాడుతుందా? మీరు ఆలోచించండి. అలా ప్రతిదీ కూడా రేపేం జరగబోతుందో చెప్పేస్తున్నారట. రేపేం జరగబోతుందో చెప్పేస్తే దేవుడు ఎందుకు? పోలీస్ స్టేషన్లు ఎందుకు? కోర్టులు ఎందుకు? అన్నీ మనకు తెలిసిపోతాయి. అందుకే చాలామంది ప్రవచించారు, చాలామంది మాట్లాడుతూ ఇలా జరిగిపోద్దండోయ్ అని చెప్పారు.
రేపు ఇలాగ అయిపోతుందండి, లేకపోతే ఇదిగో ఇలాగండి అలాగండి నాకు దేవుడు కళ్ళకు వచ్చి చెప్పాడండి, ఇదండి అదండి అంటున్నారు. అలా నమ్మద్దండి. దేవుడు ఏది కూడా వాక్యాన్ని బౌండరీస్ దాటి మాట్లాడు. ఆయన ఏది బోధించాడో ఆ బోధన ప్రకారంగానే మాట్లాడతాడు, కానీ ఆ బోధనకి మించి, ఆయన మాట్లాడిన దానికి మించి ఆయన ఎప్పుడు మాట్లాడు. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఆయన బోధకు మించి ఏది మాట్లాడన్నప్పుడు మనకి మన ఇంట్లోకి వచ్చి ఏం కూరండో ఉప్పు తక్కువైందని చెప్తే మీరు ఎలా నమ్ముతారు దేవుడు మాట్లాడాడని? ఒక ఆవిడ సాక్ష్యం మీరు వినే ఉంటారు, యూట్యూబ్లో తెగ తిరుగుతూ ఉంటాయి కదా. పెద్ద ఆవిడంట కూర వండుతుందట, కూరలో ఉప్పు తక్కువైందట. యేసుక్రీస్తు వారు వచ్చంటే భోజనం మీద చేసి, అమ్మ కొంచెం ఉప్పు తక్కువ అయ్యింది అన్నాడట. అమ్మగారు వెంటనే సాక్ష్యం చెప్పిందట, చర్చకొచ్చి ఏమని చెప్పిందట, మా ఆయనగారు తిట్టేస్తారని దేవుడు ముందేం చేశాడంటే మా దగ్గరకు వచ్చి కూరలో ఉప్పు తక్కువైందని చెప్పాడట. ఏ రోజైనా యేసుక్రీస్తు వారు మీరు లోకానికి ఉప్పు అని చెప్పాడు కానీ మీ కూరలో తక్కువ అని చెప్పాడా? చెప్పండి. అలా ఉన్నాయి ఈరోజు. గమనించుకోవాలి, ఇది చాలా ప్రాముఖ్యం. అంటే దేవుడు ఉప్పు తక్కువైందని, దేవుడు ఏదో మనకి ఎక్కువైపోతుందని, దేవుడు మనకి ఏదో అయిపోతుందని అలా మాట్లాడ్డా ఆయన ఎలా మాట్లాడతాడు? వాక్యము ద్వారానే మాట్లాడతాడు. అంటే ఆయనకు ఒక బౌండరీ ఉంది, ఆ బౌండరీ లోపలే మాట్లాడతాడు. కానీ ఆ బౌండరీస్ దాటిపోయి నేను అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియాలో మాట్లాడతానంటే నీకు అర్థం కాదు, నాకు అర్థం కాదు. ఒకవేళ అర్థమైనా సరే అది దురాత్మ, దేవుని ఆత్మ కాదు. ఇప్పుడు ఈ పరిశుద్ధాత్మ దేవుడి యొక్క లక్షణం ఏంటట? చదవండి సరే. ఆయన నా మాటిలోనివి తీసుకుని మీకు తెలియజేయను గనుక నన్ను మహిమపరచును. నేను ఏదైతే బోధించానో, నేను ఏదైతే పరలోకంలో ఉన్న దేవుని దగ్గర నుంచి ఏదైతే విన్నానో, పరలోకం దేవుడు నాకు ఏదైతే చెప్పమని చెప్పాడో ఆ వాటిలోనివే చెప్తాడు, కానీ దానికి మించి బయటికి వెళ్ళడమ్మా అని చెప్తున్నాడు ఆయన. ఇప్పుడు దీన్ని బట్టి మనకు అర్థం కావాలి, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటే మనకి ఏమొస్తుంది చెప్పండి? ఫస్ట్ వాక్యం వస్తుంది. మీకు వాక్యం రావట్లేదంటే మీకు ఏమొస్తున్నాడు చెప్పండి సార్? ఈ బాగుందో వస్తుంది, ఏం రావట్లేదు నాకు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటే వాక్యం వస్తుంది. కూరలో కరివేపాకు వేసావమ్మా, అవి మాట్లాడు. వాక్యము మనకు రావట్లేదు అని అంటే దాని అర్థం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో పనిచేయట్లా. మీరు అనుకుంటున్నారు నేను చర్చికి వెళ్ళిపోతున్నాను, ప్రార్థన చేస్తున్నాను, దేవుడి దగ్గరికి వెళ్ళి కానుకేస్తున్నాను, ప్రార్థన చేయించుకుంటున్నాను, పాస్టర్ గారు ఇలా చెయ్యట్టి నా మీద షబ్బా అని అంటున్నారు, అయిపోతున్నారు అనుకుంటున్నారేమో మీరు. అలా జరగవండి. ఇక్కడ చెవడాలు తీసేస్తాడు, పాస్టర్నే వణికించేశాడు. మీరంతా నేనంతా ఊరుకోడు ఆయన. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే దేవుడి దగ్గర వెటకారం చేసినోడి జీవితం వెటకారంగానే పోద్ది. దేవుడి దగ్గర ఆట పాటలు ఆడినోడి జీవితం చివరికి ఆట పాటలుగానే పోద్ది. మీరు చూడలేదా ఎంతమంది జీవితాలు పోయినాయి? ఏ దేవుని వెటకరించారో ఆ దేవుని పట్టే చాలా మంది మంచాలు ఎక్కిన వాళ్ళు లేరా? హాస్పిటల్ బాలైపోయిన వాళ్ళు లేరా? దిక్కు దికానం లేకుండా రోడ్ల మీద పడిన వాళ్ళు లేరా? అరే వాళ్ళ చావుకి కనీసం తన పిల్లలు కూడా వచ్చిన వాళ్ళు ఈరోజు కనిపించట్లేదు. నేను ఈ మాట ఎందుకు నొక్కిపెట్టి మరీ చెప్పాల్సి వస్తుందంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో లేకపోతే వాక్యం మనలో ఉండదు. వాక్యం మనలో లేకపోతే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండడు. ఇప్పుడు ఈ రెండూ లేకపోతే నువ్వేమంటావంటే రావయ్యా దిగి రావయ్యా అంటావు. ఫస్ట్ నువ్వు రావయ్యా దిగి రావయ్యా అంటావు. సెకండ్ ఇంకోటి ఏమంటావు అంటే నా కష్టాలని నీ ముందే పెట్టానంటావు. థర్డ్ నువ్వు ఇంకోటి ఏమంటావు అంటే నేను ఏ పని చేయను, నిన్నే ఆరాధిస్తానంటావు. కొన్ని రోజులకి నీకే అర్థమవుద్ది నేను దేవుడిని కాదు దెయ్యాన్ని ఆరాధించానని. ఎప్పుడు? 1 కొరింథీయులకు 4వ అధ్యాయంలో దేవుడు చెప్పాడు కదా, లోపలున్న అంతరంగంలో ఉన్న ప్రతిదీ కూడా ఒకరోజు క్రీస్తు వచ్చిన తర్వాత బయటపడతాయి. బయటపడినప్పుడు అప్పుడు నీకు అర్థమవుద్ది నేను చేసినది ఇది ఇంత పెద్ద తప్ప అన్న విషయం అప్పుడు అర్థమవుతుంది. అందుకే యేసుక్రీస్తు వారు నొక్కుబెట్టి చెప్తున్న మాట ఇది. ఆయన బోధించేది ఏదైనా సరే నా వాటిలోంచి బోధిస్తాడు, కానీ నాకు మించిన ఏది కూడా బోధించాడు ఆయన. దీన్ని బట్టి యేసుక్రీస్తు వారు ఇంకొక మాట చెప్తున్నారు, కింద చదవండి 15. తండ్రికి కలిగి ఉన్నవన్నీ నావి, అందుచేత ఆయన నా వాటిలోనివి తీసుకుని మీకు తెలియజేయనని నేను మీతో చెప్తున్నాను. ఈ సందర్భం ఒకటే కాదు, మీరు బైబిల్లో సువార్తల్లో కానివ్వండి, అపోస్తుల కార్యంలో కానివ్వండి,
హెబ్రీలకు రాసిన పత్రికలో కానివ్వండి, లేదంటే మిగతా పత్రికలో కానివ్వండి, మీరు ఎక్కడ చూసినా సరే పదే 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 వాక్యంతో దేవుడు మాట్లాడుతున్న విషయాలు మరీ 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 చూపిస్తాడు ఆయన. ఎందుకు ఈ ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ దేవుని కోసం ఎక్కువ నొక్కిపెట్టి చెప్తున్నాడంటే, ఈయన గురించి మనకు అర్థం కాకపోతే మనం తప్పుడుగా మాట్లాడతాం. కాబట్టి ఒకవేళ తప్పుడుగా మాట్లాడితే ఈ యుగమందైనా చెప్పండి, రాబో యుగమందైనా మనకి పాప క్షమాపణ లేదు. ఇప్పుడు మనం పాపము చేయకుండానట్లుగా, ఆయన నిమిత్తం మనం ఆయన దూషించకుండానట్లుగా ఉండాలంటే మనం తప్పనిసరిగా పరిశుద్ధాత్మ దేవుడిని ఎవరినో మనం తెలుసుకోవాలి. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఎవరో తెలియకపోతే నువ్వు నోటికి వచ్చినదల్లా మాట్లాడతావు. నోటికి వచ్చినదల్లా మాట్లాడుతుంటే చెప్పండి, ఈ యుగమందైనా కానీ రాబో యుగమందైనా కానీ చెప్పరే, పాప క్షమాపణ లేదు. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ఎవరో మనకు అర్థం కాకపోతే మన గొయ్యి మనమే తీసుకుని పైన సిలువ పెడేసుకుంటాం. అలాంటి సందర్భములకు రాకూడదని యేసుక్రీస్తు వారు మరీ 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 నొక్కి చెప్తారు ఈ విషయాలన్నీ. అయితే ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఆయనని మనం దూషిస్తే యుగమందే రాబో యుగమందే అంటే ఇప్పుడు మీరు ఆలోచించండి, పరిశుద్ధాత్మ దేవుడిని ఈ రోజుల్లో దూషించే వాళ్ళు ఉన్నారో లేదో మనకి అంతగా కౌంట్ కనిపించదు, కానీ యేసుక్రీస్తు అని దూషించేవారు మాత్రం అనేక మంది ఉన్నారు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు చాలా మంది తెలియదు. తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడి కోసం చాలా మందికి తెలుసా? తెలీదు. వింటారు కానీ ఆయన కోసం ఎవరు చెప్పలేదు. కానీ ఎవరి కోసం తెలుసు? నీ కోసం నా కోసం సిలువ వేయబడిన యేసుక్రీస్తే తెలుసు. ఆయన తెలుసు కాబట్టి మూడు మేకలు వేయించుకున్నాడని నోటుకొచ్చినట్టు మాట్లాడతాం. ఈయన తెలియదు కాబట్టి మనం ఏం మాట్లాడం. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆ యేసుక్రీస్తే తన కోసం తగ్గించుకుని మరొక వ్యక్తి కోసం, అనగా పరిశుద్ధమైన ఆత్మ కోసం మాట్లాడుతూ చెప్తున్న సందర్భాలు ఇవి. ఏంటా విషయాలు అని ఆలోచిస్తే ఇంకొంచెం లోతుగా వెళ్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. ఒక్కసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్యవాక్యమును రాబో యుగమందు సంబంధమైన వాటిని గాని తప్పిపోయిన వారు తమ విషయములలో దేవుని కుమారుని మరలా సిలువ వేయిచు బాహాటముగా ఆయనను అవమానము పరుచుచున్నారు కనుక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరచట అసాధ్యం. ఏం చెప్తున్నారు పౌలు గారు? ఏదో చెప్తున్నారు. ఇది మనకు అర్థం కావాలంటే కొంచెం లోతుగా వెళ్ళాలి. పరిశుద్ధాత్మ దేవుని ఒకవేళ మీరు దూషిస్తే చెప్పండి, సరే ఈ యుగమందైనా కానీ చెప్పాలి, మీరు అందరూ చెప్తేనే ముందుకెళ్తాను. ఈ యుగమందైనా కానీ రాబో యుగమందైనా కానీ పాప క్షమాపణ లేదు. ఆయనను దూషించడం అంటే ఏంటి చెప్పండి సరే. చాలామందికి పరిశుద్ధాత్మ దేవుడి కోసం తెలియదు. మరి తెలియనప్పటికీ చాలామంది దూషిస్తున్నారంటే దూషిస్తున్నారు. మరి ఆయన దూషిస్తున్నప్పుడు ఖచ్చితంగా ఏముండదు అంటున్నాడు ఆయన? పాపానికి క్షమాపణ ఉండదంటున్నాడు ఆయన. ఇప్పుడు దీన్ని బట్టి మీరు చెప్పండి, పరిశుద్ధాత్మ దేవుని దూషించడం అంటే ఏంటి? పరిశుద్ధాత్మ దేవుని దూషించడం అంటే ఏంటి? తిట్టడమా? మరేంటి చెప్పండి? పరిశుద్ధాత్మ దేవుని దూషించడం అంటే ఏంటి? వెరీ గుడ్. పరిశుద్ధాత్మ దేవుడిని తిట్టడం అంటే ఏమీ లేదు. ఆయన మన దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఆయన మాటను అంగీకరించకపోవడమే ఆయన తిట్టడం. మరొకసారి చెప్తున్నాను, పరిశుద్ధాత్మ దేవుని తిట్టడం అంటే, పరిశుద్ధాత్మ దేవుని దూషించటం అంటే ఆయన మన దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఆయనని తృణీకరించటమే చెప్పండి, ఆయనను దూషించటం. ఎందుకో చెప్పనా? ఇప్పుడు రాబో యుగమందైనా మీకు పాప క్షమాపణ లేదని అంటున్నాడు అంటే దాని అర్థం ఏంటి? ఈ యుగములోనే నువ్వు ఆ పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నొప్పింపజేసి మార్చుకో, సరి చేసుకో అని 10 సార్లు నీ దగ్గరకు వచ్చి
తలుపునద్ద కొట్టి కొట్టి బాప్తిజం పొందుకో, ప్రభువుని అంగీకరించు, నిన్ను సంపూర్ణ సత్యంలోకి నడిపిస్తానని చెప్పినప్పుడు నాకు యేసు వద్దు, వాళ్ళ బాసు వద్దు అని అన్నావు అనుకో, ఆ తర్వాత నీకు బాక్సులు బద్దలైపోయేలా ఉందట హిస్టరీ. అదే చెప్తున్నాడు ఆయన, రాబో యుగమందైనను మీకు పాపక్షమాపణ లేదనంటే ఈ యుగమందే నువ్వు ఆయనను అంగీకరించిపోతే రాబో యుగమందు మీకు నిజంగానే పాపక్షమాపణ ఉండదు. ఎందుకనంటే క్రీస్తుని అంగీకరించకపోతే ఏ మనిషి అయినా సరే చెప్పండి పరలోకం వెళ్ళరు. ఇప్పుడు ఆ రాజ్యానికి వెళ్ళాలంటే తన కుమారుడిగా పిలువబడుతున్న యేసుక్రీస్తు వారిని అంగీకరించాలి. ఈ యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడుతున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన ఎలా వచ్చి మాట్లాడతాడంటే, నువ్వు పాపం చేస్తున్నప్పుడు నీ దగ్గరకు వచ్చి ఇలా చేయడం తప్ప నీకు తెలీదా అని అడుగుతాడు. ఆయన అన్యుల్లోని పనిచేస్తాడు, ఈ దేవుని నమ్ముకున్న వాళ్ళలోని పనిచేస్తాడు, పాపులలోని పనిచేస్తాడు, పరిశుద్ధులోని పనిచేస్తాడు, ఏ మతము కులమని లేకుండా ప్రతి మనిషిలోని కూడా పనిచేస్తాడు ఆయన. మీరు అనుకుంటారు చర్చికి వెళ్ళి వారు మాత్రమే పరిశుద్ధాత్మ దేవుడిని అంగీకరించాలి, లేదంటే వాళ్ళతో మాత్రమే దేవుడు మాట్లాడతాడు అనుకుంటారు. దేవుడు అందరితోనే మాట్లాడతాడు. మీరు ఇంకొకటి కూడా అనుకోవచ్చు, పరిశుద్ధాత్మ దేవుడు ఆయన పాపుల దగ్గరకు రాడు కదా. విన్నారా ఈ మాట? పరిశుద్ధాత్మ దేవుడు పాపుల దగ్గర ఉండడు కదా అని మీరు చాలాసార్లు వినే ఉంటారు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, చెప్పండి, యేసుక్రీస్తు వారు ఎవరి దగ్గర ఉన్నారు? ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు వచ్చాడు? ఆయన పని ఏంటి చెప్పండి? పాపములు ఒప్పింపచేయడానికి. పాపం ఎవరు చేస్తారు? మనుషులు చేస్తారు. ఇప్పుడు ఈ పాపం చేసిన ప్రతి మనిషి దగ్గర ఎవరు ఉంటారు? అది ఈసారి మిమ్మల్ని ఎవరన్నా అడిగితే తప్పని చెప్పండి. ఆ స్టేట్మెంట్ డైరెక్ట్గా చెప్పండి. ఏమని చెప్తారు? ఆయన పాపుల దగ్గరే ప్రత్యేకంగా ఉంటాడని చెప్పండి. మీరు అనుకుంటారు చర్చిలో పరిశుద్ధంగా ఆరాధిస్తుంటే అక్కడ ఉంటున్నాడేమో దేవుడు అనుకుంటారు, కానీ అక్కడ ఉండడు. ఆయన ఆత్మతో నడిపిస్తాడు, అది కరెక్టే. కానీ తెలుసుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటంటే పాపుల దగ్గరే ఉంటాడు ఆయన. ఎవరైతే దేవునికి విరుద్ధంగా బ్రతుకుతారో, వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటారో, త్రాగుడికి, డ్రగ్స్కి, మిగతా అన్నిటికి అలవాటు పడిపోతారో, ఈ లోక సంబంధమైన వాటికి అలవాటు పడిపోయిన ప్రతి మనిషి దగ్గరికి వచ్చి ఆయన ఒప్పింపజేస్తాడు. ఆయనకి కులము లేదు, మతము లేదు. కులము లేదు, మతము లేని దేవుడు మన దగ్గరకు వచ్చి మాట్లాడుతూ ఒప్పింపజేస్తాడు. ఒకవేళ ఆయన ఒప్పింపజేస్తున్నప్పుడు నువ్వు ఒప్పుకోవట్లేదంటే దాని అర్థం ఏంటంటే ఆయనను దూషించటమే. ఇప్పుడు ఆయన దూషించిన తర్వాత ఏం జరుగుతుంది చెప్పండి? రెండోది, రాబో యుగమందైనను క్షమాపణ లేదు. అంటే ఇప్పుడు రాబో యుగమందు మనకు క్షమాపణ కలగాలంటే ఈ యుగంలో మనం ఏం చేయాలి? మన దగ్గరకు వచ్చిన ఆ పరిశుద్ధాత్మ దేవుడు డోర్ కొట్టినప్పుడు తెరిచి నేను నిజంగా పాపాత్ముడిని ఒప్పుకోవాలి. ఎందుకో చెప్పనా? నేను పాపాత్ముడిని కాదు, నేను చాలా మంచోడిని, నేను చాలా మందికి భోజనాలు పెట్టాను, చాలా మందికి హెల్ప్ చేశాను, నేను ఎన్నో చేశాను, ఎన్నో దాన ధర్మాలు చేశాను, అందరినీ నేను చూస్తాను, నా మనసు మంచిదని అంటే నీ మనస్సాక్షికి తెలుసు నువ్వు మంచోడవో చెడ్డోడవో. మాకు చెప్పక్కర్లేదు, దేవుడికి చెప్పక్కర్లేదు. ప్రతి మనిషికి మనస్సాక్షి ఉంటుంది కదండి. పడుకుంటారు కదండి, ఆ పడుకున్నప్పుడు మనస్సాక్షి ఎవరు కాదు, పరిశుద్ధాత్మ దేవుడే. ఆయన వచ్చి డోర్ కొట్టి పడుకున్నప్పుడు అడుగుతాడు, ఈరోజు పలానా విషయంలో ఇలా చేసావు కదరా, నీకు సిగ్గుందా అని అడుగుతాడు. పొద్దున్న లేచాక మనం ఏం చేస్తామంటే ఒక భయంకరమైన స్టేటస్ పెడతాం. ఎలాంటి స్టేటస్ అంటే గుండె పగిలిపోయింది, రక్తాలు కారిపోయినాయి, ఏదో అయిపోయిందని స్టేటస్లు పెడతాం. మనకి ఎవరో మెసేజ్ చెయ్యాలి, మరి వాళ్ళు మెసేజ్ చేస్తే ఏ అమ్మాయి ఏంటి పరిస్థితి అని అంటే ఏ అబ్బాయి ఏంటి పరిస్థితి అని అడిగితే వాళ్ళకి చెప్పాలి మనం, నేను చేయకూడదు అనుకున్నాను చేసేసాను, తప్పు తెలుసా. అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వచ్చి ఏం చేస్తాడంటే ఇలా చెయ్యొద్దమ్మా, ఇలా చెయ్య నేర్పిస్తున్నాడు. నేను అంగీకరించాను అంటే ఈ యుగమందైనా కానీ చెప్పండి రాబో యుగమందైనా పాప క్షమాపణ లేదు. అందుకే ఆయన మన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన చెప్పిన మాటను విని మనం మార్చుకుంటే ఆ క్షణమే పరలోక రాజ్యంలోకి ఒకవేళ వస్తే యేసుక్రీస్తు వారు అప్పటికప్పుడు బయలుదేరి వచ్చి మనం తీసుకెళ్ళడానికి సిద్ధపడితే అప్పటికప్పుడు మనం తీసుకెళ్ళిపోతాడు ఆయన. నేను వినను, నాకు అవసరం లేదు, నాకు అక్కర్లేదు, నాకు దేవుడితో పని ఏం లేదు, నా జీవితానికి నేనే రాజుని, నా జీవితానికి నేనే మంత్రిని అంటే ఓ రోజు నువ్వు రాజో తెలిసిపోద్ది చెప్పండి, ఓ రోజు నువ్వు మంత్రో తెలిసిపోద్ది. తర్వాత ఏది కాదని నీకు అర్థమైపోయిన తర్వాత ఓ రోజు గుండెలు బాదుకుంటావు, ఆ రోజు నేను మంత్రిగా చూడరు చెప్పండి, రాజుగా చూడరు. నువ్వు అడుగుతావు ఆ రోజు నా స్టేటస్ ఏంటో తెలుసా, నా పేరు పక్కన కిరీటం పెట్టానంటావు. నువ్వు అడుగుతావు
నేను ఏ పని నీ కోసం చేయలేదు ప్రభు, నీకు అన్ని చేశాను కదా నువ్వు అంటావు. నువ్వు అడుగుతావు, నువ్వు నమ్ముకున్న దైవాన్ని అడుగుతావు, ఇగో ఇన్ని మంచి పనులు చేశాను కదా, ఏమైంది నా జీవితం అని అడుగుతావు. ఆయన సమాధానం ఒకటే చెప్తాడు, ఏ యుగమందే నువ్వు దేవుణ్ణి అంగీకరించలేదు, రాబో యుగమందు నేను ఎలా అంగీకరిస్తానని అంటాడు ఆయన. ఎందుకు ఈ మాట మనం తెలుసుకోవాలని అంటే, దేవుడికి కులం ఉంటుందా చెప్పండి ఒకసారి. దేవుడు కులం ఉంటుందా? ఒకవేళ కులం ఉంటే దేవుడు మనల్ని ఎలా తయారు చేయాలి? కులాలతో తయారు చేయాలి. కులాలు మనం పెట్టుకున్నాము, దేవుడు పెట్టిందా? దౌర్భాగ్యులు మనం పెట్టుకున్నది. మతాలు మనం పెట్టుకున్నది, దేవుడు పెట్టిందా? మనం పెట్టుకున్నది. అన్నీ మనం చేసుకుని మనం ఏమంటాం తెలుసా? ఆయన వేరే మతం అండి, ఈయన వేరే మతం అండి అంటాం. దేవుడు ఏమంటాడు తెలుసా? నీ మక్కలు ఇరగదీసేతాను రా అంటాడు. ఓ రోజు టైం వస్తుంది, ఇప్పుడు ఆయన ఏం మాట్లాడు, చూస్తాడు, అన్నీ పరీక్షిస్తాడు. ఒక రోజు నువ్వు చేసిన ప్రతిదానికి సమాధానం ఇచ్చే రోజు వచ్చినప్పుడు మక్కలు ఎరగదీసి కూర్చోబెడతాడు ఆయన. మనం అనుకుంటాం బాడీ వేసుకుని బిల్డర్లు అయిపోయి మనకు మించినాడు ఆవిడన్నాడు రా ఈ ఏరియాలో రా అంటాం మనం. దేవుడు అంటాడు, ఒరే నీకు ఏదో రోజున మొత్తం వదిలిపోయేలా చేస్తాను రా అంటాడు. మీకు తెలుసా, ఇప్పుడు కనిపిస్తున్న జిమ్మర్లు కానీ, ఇప్పుడు కనిపిస్తున్న బాక్సింగ్ బిల్డర్స్ కానీ, ఇప్పుడు కనిపిస్తున్న బిల్డర్స్ కానీ, వీళ్ళందరూ కరెక్ట్గా వయసు గుర్తుపెట్టుకోండి, కావాలంటే రాసి పెట్టుకోండి. మీరు కావాలంటే మీ వయసు అప్పటికి వచ్చాక మీకు తెలిసిన వాళ్ళు కూడా వెతుక్కోండి. కరెక్ట్గా 55 సంవత్సరాలు వచ్చాక వాళ్ళ కండలు జారిపోతాయి, వాళ్ళ గుండెలు అరిగిపోతాయి, వాళ్ళ చర్మాలు ఊడిపోతూ ఉంటాయి, వాళ్ళు నడవడానికి కూడా సరైన స్థితి ఉండదు. మనకు తెలిసిన ఒక బాక్సర్ ఉన్నాడు, ఆయన చూపిద్దామంటే మన దగ్గర బొమ్మలేదు. ఇక్కడ బాధపడకండి, మీరు గూగుల్లో చూసుకోండి. ఎందుకంటే ప్రతి మనిషి కూడా ఖచ్చితంగా మొసలి స్థానంలోకి రావాల్సిందే, మొసలోడు అవ్వాల్సిందే. ఆ రోజు నువ్వు కాళ్ళు ఎగరేస్తే కానీ కుదరదని అంటే కనుక ఆ రోజు నీకు కుదరదు. ఇప్పుడు నువ్వు కాళ్ళు ఎగరేసినట్టుగా ఆ రోజు నువ్వు కాళ్ళు ఎగరేస్తానంటే కుదరదు. ఇప్పుడు ఆ రోజు కాళ్ళు ఎగరేసి ఎంతమందిని ఎదిరిద్దామన్నా ఎదిరించలేవు. ఆ టైంలో నీకు దిక్కానం లేకపోతే నీకు దిక్కు ఎవరు అవుతారో చెప్పండి? దేవుడు అవుతాడు. అప్పుడు అంటావు, ఇగో నేను నీ దగ్గరకు వచ్చాను, నన్ను క్షమించు, నన్ను ప్రేమించాను అంటావు. అప్పుడు ఆయన ఏమంటాడు? కింద ఆయన చూసి గెట్ అవుట్ ఫ్రమ్ ఏ రూమ్ అంటాడు ఆయన. ఎందుకో చెప్పనా? ఒక హీరోయిన్ ఉందట. ఆ హీరోయిన్ దగ్గరికి డిఎల్ మోడీ అనేక సేవకులు వెళ్ళారట. వెళ్ళి, అమ్మా నీకు మంచి అందం ఉంది, నీకు మంచి సౌందర్యం ఉంది, మంచి ధనం ఉంది, అన్ని విషయాల్లో నువ్వు మంచిగా కనిపిస్తున్నావు, అంతా బాగుందమ్మా. అమ్మలారా ఎలా చూడండి, సీసీ కెమెరాలారా ఇక్కడే చూడండి, పరలోకం వెళ్ళిపోతారు మళ్ళీ చూసుకోండి, ఇక్కడే చూడండి. డిఎల్ మోడీ గారు ఆ యొక్క హీరోయిన్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ అడుగుతున్నారట, నీకు అందం ఉంది, ఆస్తి ఉంది, సంపద ఉంది, మంచి అన్నీ కూడా నీకు దేవుడు అన్నీ ఇచ్చాడు. ఈ వయసులో ఒక్కసారి దేవునిలోకి నువ్వు వచ్చి నీ జీవితం అంకితం చేసుకుంటే ఈ భూప్రపంచంలో చాలామంది నిన్ను ఫాలో అవుతున్న వారు మార్పు చెందుతారమ్మా. మార్చుకో, నీ జీవితాన్ని మార్చుకుంటే, నువ్వు బ్రతుకు మార్చుకుంటే అద్భుతంగా ఉంటుందని చెప్తే ఆమె ఏమన్నదంటే, పాస్టర్ గారు నాకు కూడా మార్పులను ఉందండి, కానీ మొన్నే 3 రీసెంట్గా హిట్లు కొట్టాను. 3 హిట్లు కొట్టాను కాబట్టి ఇంకో 2-3 హిట్లు కొట్టేస్తే నా గొడవ అయిపోద్ది. ఎందుకనంటే ఈ సినీ ఫీల్డ్లో ఉండేది ఏంటంటే అందం ఉంటేనే మనకి క్రేజ్ ఉంటుంది, అందం ఉంటేనే డబ్బులు ఉంటాయి, అందం ఉంటేనే సినిమా ఉంటుంది. కాబట్టి ఈ అందం పోయేంత వరకు కష్టపడతానండి, అయిపోయిన తర్వాత నేను సంపాదించిందంతా తీసుకొచ్చి దేవుని పనికే వాడతానండి అన్నదట. పాస్టర్ గారు అన్నారట, ఈ అమ్మాయికి ఎలా చెప్పాలి అని ఆలోచించి, సరే అమ్మ ఒక కప్పు కాఫీ ఇస్తావు, ఇప్పుడు దాకా కూర్చోబెట్టావు కదా అని అడిగారట. ఖచ్చితంగా కాఫీ తెస్తానమ్మా అని చెప్పేసి కాఫీ తెచ్చారట. కాఫీ తెచ్చి ఆ హీరోయిన్ పాస్టర్ గారు డిఎల్ మోడీ గారికి ఇచ్చారట. డిఎల్ మోడీ గారు కాఫీ తాగి సగం తాగి మాట్లాడుతూ సగం కాఫీ ఆ అమ్మాయికి ఇచ్చారంట. సగం కాఫీ ఆ అమ్మాయికి ఇస్తే అమ్మాయి అన్నదట, నువ్వు పాస్టర్వేనా, నువ్వు సేవకుడువేనా, సిగ్గులేదా, నువ్వు సగం ఎంగిలి చేసి నాకు ఇస్తున్నావు, నా స్టేటస్ ఏంటి, నేనేంటి, అదేంటి, ఇదేంటి అని నోటుకు వచ్చిన బూతులన్నీ మాట్లాడడం మొదలుపెట్టిందట. మాట్లాడింది. పాస్టర్ గారు విన్నారు. లాస్ట్లో ఆగమ్మ ఒకసారి అన్నారు. ఒక్క నిమిషం అంటారు కదా, అలాగ ఆగమ్మ ఒకసారి అన్నాడు ఆయన. ఆగింది ఆవిడ. సగం ఎంగిల్ చేసిన కప్పు కాఫీ ఇస్తే, అది కూడా సేవకుడు నేను ఇస్తే తీసుకోలేడానికి ఎంత బాధపడుతున్నావు,
సగ జీవితం అంతా లోకంలో గడిపేసి గడిపి 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 అంతా అయిపోయాక నన్ను వాడుకోవా అని దేవుడి దగ్గరకు వస్తే ఏం వాడుకుంటాడమ్మా నిన్ను? ఎంగిలైపోయిన బతుకు నీదే అని అంటాడు ఆయన. ఎంగిలైపోయిన నీ బతుకు దగ్గరికి వచ్చి నేను ఎలా వాడుకుంటాను? వాడుకోవాల్సిన సమయంలో నీ యవ్వనాన్ని తీసుకెళ్ళి ఆడికి పెట్టావు. నీకు కరెక్ట్గా దేవుని కోసం నా కోసం పని చేయాలని చెప్పినప్పుడు ఆ సమయం తీసుకెళ్ళి అగో వాడికి వీడికి వాడికి పెట్టావు. నేను నీ పవిత్రతను జాగ్రత్తగా చూసుకుని అందరికీ మంచిగా బ్రతికి నీతిమంతురాలుగా బ్రతికి ఈ సమాజానికి ఇన్స్పిరేషన్గా తయారవుతామని ఒక మంచి అందం ఇస్తే ఈ అందాన్ని తీసుకెళ్ళి మార్కెట్లో పెట్టావు. ఇప్పుడు అంతా అయిపోయాక చివరిగా ఏమీ నీకు శాంతి లేక, ఎక్కడ నీకు ఆనందం లేక, నీకు దిక్కులేని దివానం ఎవరన్నా ఉన్నారంటే నేనే దొరికి నా దగ్గరకు వచ్చి నాకు కావాలి నువ్వు రావాలని అంటే ఎలా వస్తానంటాడు ఆయన. అందుకే బ్రతుకున్నప్పుడే మనిషి తన జీవితాన్ని సరి చేసుకోవాలి. యవ్వనం ఉన్నప్పుడే తన జీవితాన్ని దేవుడికి అంకితం చేసుకోవాలి. నువ్వు నిలబడితే నీ ద్వారా అనేక మందిని నిలబెడతాడు ఆయన. నువ్వు ఆయన కోసం పని చేయడానికి ఇష్టపడితే నీ ద్వారా అనేక మందిని ప్రేరేపిస్తాడు ఆయన. ఒకరోజు ఈ రోజు ఆయన కోసం పనిచేస్తే ఆ రోజు వచ్చినప్పుడు కళ్ళు మూసినా కానీ ఆయన కళ్ళు తెరిచిన వెంటనే కూడా ఇలా నీ భుజం మీద చేసి డూ యు నో హూ ఈస్ హీ? ఈజ్ మై సన్, నన్ అదర్ దాన్ మీ పేరు అంటాడు ఆయన. ప్రపంచంలో చూస్తున్న ప్రతి ఒక్కరు ఒకేసారి అంతమంది కనిపిస్తున్నప్పుడు అంతమంది ముందు నీ భుజం మీద ఇలా చెయ్యేసి నేను ఎవరో తెలుసా? నా కుమారుడు ఆయన అనేక మందికి సాక్ష్యం ఇస్తాడు ఆయన. ఈ మాటను మీరు గ్రహించాలి. అందుకే ఈ యుగములోనే ప్రభు వారిని అంగీకరించాలి, ఈ యుగములోనే పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం అంగీకరించాలి. లేదా రాబో యుగమందైనను ఏ యుగమందైనను చెప్పండి పాప క్షమాపణ లేదు. ఇప్పుడు చెప్పండి, పరిశుద్ధాత్మ దేవుని దూషించడం అంటే ఏంటండి? అంతా విని యేసుక్రీస్తు ఎవరన్నారంట? చెప్పండి. పరిశుద్ధాత్మ దేవుని దూషించటం అంటే ఏంటి? ఆయన్ని అంగీకరించకపోవడమే ఆయన దూషించడం, అంతే కదా. ఆయన వస్తాడు, డోర్ కొడతాడు, ఒకసారి కొట్టాడు ఆయన. నువ్వు ఎన్నిసార్లు తప్పు చేస్తే అన్నిసార్లు కొడతాడు ఆయన. కొడతాడు. నువ్వైనా పక్కింటోరు డోర్ కొట్టి 4 సార్లు అలిసిపోతావేమో కానీ ఆయన అలా అలిసిపోడు. ఆయన అలిసిపోడు, ఎందుకంటే ఆయన శక్తిమంతువాడు. అంత గొప్ప దేవుడికి అలసట ఉండదు కాబట్టి వచ్చి ప్రతిసారి కూడా నేను మార్చడానికి చూస్తాడు ఆయన. అందుకే నువ్వు మరణించేంత వరకు కూడా, నువ్వు మరణ బెడ్ ఎక్కేంత వరకు కూడా ప్రతి క్షణం మార్చుకోమనే మాట్లాడతాడు కానీ లోకంలో కలిసిపోమని మాత్రం మాట్లాడ్డా ఆయన. అందుకే మనం పడుకునేటప్పుడు అలా ఆలోచనలన్నీ ఒక్కసారి గిర్రని తిరుగుతాయి. అప్పుడు ఏం గుర్తొస్తాయి తెలుసా? ఇవే మనం చేసుకున్నవన్నీ గుర్తు చేస్తాడు ఆయన. స్క్రీన్ ప్లే వేస్తాడు ఆయన. మనం యూట్యూబ్ చూసుకుని కవర్ చేసుకుంటాం కానీ మన నిద్రలో కళ్ళ కూడా అయ్యే చేస్తాడు ఆయన. కళ్ళకు వచ్చి ఇగో నువ్వేం చేస్తావు తెలుసా, ఇవి ఇలా చేస్తావు, తప్పు కదా నాన్న అంటాడు. ఇలా ప్రతి విషయాన్ని నీకు స్క్రీన్ ప్లే లాగా ఆ బ్రెయిన్లో పెట్టి మాట్లాడి సరి చేసుకోమని చెప్తాడు. సరి చేసుకోకపోతే ఆ నిద్రలోనే కళ్ళు మూస్తావు. ఈ యుగములో నువ్వు ఆయన అంగీకరించలేదు చెప్పండి, ఇప్పుడు ఆ యుగమందు కూడా మీకు ఏం కలగదు? పాప క్షమాపణ కలగదు. అలాంటి జీవితంలోకి మీరు వెళ్ళిపోకూడదు, పడిపోకూడదని అనేకమైన సార్లు దేవుడు మన డోర్ దగ్గర ఉండి, హృదయం అనే తలుపు దగ్గర ఉండి తడుతా ఉన్నాడట, లేమ్మా మార్చుకోమని. అందుకే ఆయన అనుభవించిన వారికి కూడా చెప్పబడిన మాట అది. మీరు ఇప్పుడు ఆయన అనుభవించి కూడా మీరు ఇంకా లోకంలో కలిసిపోతున్నారంటే మిమ్మల్ని మార్చడం దేవుడి వల్ల కూడా అవదని చెప్పేస్తున్నాడు ఆయన. అందుకే దేవుడు మన దగ్గరకు వచ్చి మార్చుకోమన్నప్పుడు మార్చుకోలేదా? నువ్వు మార్చుకోవడానికి తర్వాత ఇక్కడ ఉండవు. ఒకవేళ మారుస్తామన్నా దేవుడికి ఇష్టం ఉండదు, మార్చుకోవాలి. అందుకే ముగించేద్దాం. ఆ మాట మరొకసారి చదువుదాం. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక, అమల్లారా ఒకసారి ఆగండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము. అందరూ తీయాలండి, అందరూ తీయాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం. ఒక్కసారి పరిశుద్ధాత్మ దేవుడితో వెలిగింపబడి పరలోక సంబంధమైన దేవుడు ఏదైతే మనకు బోధించాడో వాటిని అంగీకరించి వాటిని మనం రుచి చూసి పరిశుద్ధాత్మలో మనం పాలివారై ఉండి దేవుని ఏదైతే మనకు బోధించాడో ఆ వాక్యం అయ్యుండి రాబో యుగ సంబంధమైన శక్తులు ప్రభావమును అనుభవించి, అంటే
ఈ దేవునిలో ఉన్నప్పుడు మనం అనుభవించేవి ఏవైతే ఉంటాయో అవి అనుభవించి కూడా, చదవండి, తర్వాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారులని మరలా సిలువ వేయించు బాహాటముగా ఆయనను అవమానపరుచుచున్నారు గనుక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరల నూతన పరుచుట అసాధ్యం. పరిశుద్ధాత్మ దేవుడిని అనుభవించి, వాక్యము తెలిసి, అన్నీ తెలిసి కూడా ఈ పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న విషయాలు అంగీకరించకపోతే ఒకరోజు ఆయన ఏం చేస్తాడో తెలుసా? నీకు మారు మనసు ఇవ్వడు, ఇంకా మారే లేని మనసు ఇస్తాడు. ఇక అలాంటి మనసులోకి పోయావు అనుకో, దేవుడు కాదు కదా, ఏ మనిషి కూడా మార్చలేడు. వేమన ఒక పద్యం చెప్పాడు ఆయన. గుర్తుందా అది పద్యం? మనకు అవి గుర్తుండవు. ఆ పద్యంలో అతను చెప్పిన ఒక సందర్భం ఏంటంటే, భూప్రపంచంలో కొండలనైనా బద్దలు కొట్టచ్చట, కొండలనైనా బద్దలు కొట్టచ్చట, వేరే దేన్నైనా బద్దలు కొట్టచ్చంట, కానీ మనిషి హృదయాన్ని మార్చలేమరా విశ్వదాయమిరామ ఇసుకే స్తోమ అన్నాడు ఆయన. నిజం. కొండలనైనా పిగిలించచ్చట, బండలనైనా మార్చచ్చట, ఏదైనా చేయొచ్చంట, కానీ మనిషి హృదయాన్ని మనం కదించలేమట. కానీ అలాంటి హెవీ టాస్క్ని, హెవీ డ్యూటీని ఎవరు చేస్తారో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు చేస్తాడు. ఆయన డ్యూటీ ఎంత గొప్పది. మనం చేసే డ్యూటీలు గొప్పవి అనుకుంటున్నామేమో, అలా కాదమ్మా. మనకన్నా గొప్ప దేవుడు ఆయన. ఆయన ఈ కొండలు ఏవైతే పిండవవో, బండలు ఏవైతే విరిగిపోవో, అలాంటి వాటికన్నా బ్రహ్మాండమైన మనసు ఇంక ఎప్పటికీ మారదో అలాంటి మనసును కూడా కదిపి మార్చే దేవుడు ఆ దేవుడు. నేను ఎందుకు మాట చెప్పానంటే, ఇప్పుడు దాకా మన దగ్గర ఒక తెల్ల షర్ట్ వేసుకుని తిరిగాడు కదా, బాప్తీసం తీసుకుని కురవాడు. ఆ బాబు కూడా ఒక కొండే. ఆ కొండను బద్దలు కొట్టడానికి చాలా ప్రయత్నాలు చేశాను. నిజం. మీరు నమ్ముతారో నమ్మరో, ఇదే ఇంట్లో నేను ఫస్ట్లో ఇందాక అక్క సాక్ష్యం చెప్తున్నప్పుడు నేను ఇక్కడికి వచ్చాను, మాట్లాడాను. ఆ తర్వాత ఒక సందర్భంలో చెల్లెలతో మాట్లాడడానికి వచ్చినప్పుడు తమ్ముడు ఇంట్లో ఉన్నాడు. అప్పుడు ఏం చేస్తున్నాడంటే, సీరియస్గా ఆడికి ఇంకో తాకున్నాడు లేండి. ఇద్దరు కలిపి రూమ్లోకి వెళ్ళి డగడగడగడగా ఆడేసుకుంటున్నారు, ఏదో గేమ్ ఆడుతున్నారు. పాపం పెద్ద ఆవిడ, అక్క అరే అన్నయ్య వచ్చారా, ఒకసారి బయటికి రండి అని అంటే, అబ్బే గేమ్ ఆగిపోద్ది ఇక్కడ అన్నాడు. ఇంకా చెప్పాలని చాలా ఉన్నాయిలేండి, హిస్టరీ అంతా మనకి ఎందుకు, కానీ చాలా జరిగినాయి. కానీ ఈరోజు వాడు ఏమేడు తెలుసా? నేను కనిపిస్తే చాలు లేచి నుంచి అనే ప్రైసలాడు అంటాడు. ఇలా అంటాడు. ఇలా ఫోన్ పెట్టి ఆడేవాడు ఈరోజు ఇలా అంటున్నాడు. అంటే మీరు అర్థం చేసుకోండి, కరిగించలేని హృదయాన్ని కరిగించిన వాడు ఎవడు ఇక్కడ? పరిశుద్ధాత్మ దేవుడు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ రియల్ ఏ క్రిస్టియన్. అది ఒక క్రైస్తవుడికి ఉండే గొప్ప లక్షణం. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈరోజు దేవుణ్ణి అంగీకరించామని చెప్పుకుని మనం విర్రవీగిపోవడం కాదు. దేవుణ్ణి అంగీకరించామని మనము మన జీవితం ద్వారా అనేక మందికి సాక్ష్యం ఇవ్వాలి, అనేక మందిని ఒకసారి ఆలోచింప చేయాలి, ఏదో జరుగుతుందన్న విషయాన్ని వాళ్ళ దృష్టిలోకి పడేలా చేయాలి. ఆడు తిరగబడ్డాడని నేను తిరగబడితే, వాడు అంటున్నాడని నేను ఎగిరితే, ఇక నాకు ఆడి తేడా ఏముంది? అదంతా పక్కన పెడితే వాడెప్పుడు మారతాడు? సాత్వికంతో, గుండె ధైర్యంతో, ఓపికతో సహించి, అన్నవాడు ఎవడ కాదు నా తమ్ముడే అని గుండెల మీద అలా చేసుకుని భరిస్తే, ఒకరోజు పరిశుద్ధాత్మ దేవుడు డ్యూటీ చేస్తే వాడు కూడా మన పక్క సీట్లో కూర్చుంటాడు వచ్చి. నిజ సాక్ష్యం అది. అందుకే ఈ యుగమందైనను రాబో యుగమందైనను పాప క్షమాపణ కలగాలంటే అది హిందూస్ అయినా, క్రిస్టియన్స్ అయినా, ముస్లిమ్స్ అయినా, ఇతర ఏ సంబంధమైన వారైనా సరే ఈ దేవుణ్ణి అంగీకరించాలి. అంగీకరించకపోతే రాబో యుగమందు చాలా నష్టాలు చూడాల్సి వస్తుంది. అది మనకు ఒకేసారి తుఫాన్ వచ్చినప్పుడు రెడ్ ఇస్తారు హెచ్చరిక, ఎల్లో కూడా ఇస్తారు. పసుపు రంగు హెచ్చరిక అంటారు, ఎరుపు రంగు హెచ్చరిక అంటారు.
ఇంకా రంగులు అన్నీ కూడా చెప్పి హెచ్చరిక అంటారు. ఆ హెచ్చరికలు బట్టి మనకు అర్థం కావాలి అది ఎంత సివియర్గా ఉంటుందో. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఇస్తున్నారు హెచ్చరిక. ఎలాంటిది తెలుసా? రెడ్ బంద్ చేయదు, ఎల్లో బంద్ చేయదు. నరకము కన్నా భయంకరమైనది ఏమన్నా ఉన్నదంటే ఆయన మాట. ఆయన మాటతో చెప్తున్నాడు, ఈ యుగమందైనను రాబో యుగమందైనను మీరు పాప క్షమాపణ కలగాలంటే ఈ పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న మాటను అంగీకరించాలి. లేదనంటే ఒకరోజు చుక్కలు చూసే రోజు వస్తాయి. చుక్కలు ప్లస్ = ఇన్ఫినిటీ చుక్కలు. ఆ చుక్కలు చూసినప్పుడు మీరు తల బాదుకున్నా కాళ్ళట్టుకున్నా పని అవ్వదిక. బ్రతుకున్నప్పుడే మార్చుకోవాలి. కాబట్టి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతూ చెప్తున్న విషయం, నిన్ను నన్ను ఆయన పరమును చేర్చాలని అనేకమైన ప్రయత్నాలు చేస్తూ మనతో మాట్లాడుతున్నాడు. ఆయన మన హృదయాన్ని బయలుపరుస్తున్నాడు. ఆయన మన హృదయంలోకి వచ్చి మాట్లాడుతున్నాడు. ఆయన మాటను గౌరవించి ఆయనకి నచ్చినట్లుగా బ్రతికేమా ఒకరోజు ఆయన రాజ్యంలో ఉంటాం. లేదండి నేను అలా ఉండనండి, నాకు కాళ్ళు నొప్పులండి, నాకు జ్వరం వచ్చిందండి, నేను తినలేదండి, నేను పడుకోలేదండి, నాకు పనులు ఉన్నాయండి, నేను ఇంకెలా కాదండి, నేను మారాలంటే నేను ఇంకా చాలా ముందుకు బాగా బాటిల్ మీద బాటిల్ ఎత్తేసాక అంతా అయిపోయాక లాస్ట్ నేను మారుతానండి అంటే ఆ రోజుకు నువ్వు ఉంటావో లేదో నహీ జిందకే వెళ్ళిపోతావు. అలాంటి జీవితంలోకి రాకూడదని మరీ చెప్తున్నాడు ఆయన. మార్చుకోండి. పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడినప్పుడు సరి చేసుకోండి. మరి ముఖ్యంగా నిన్ను నన్ను బలపరుస్తున్నప్పుడు బలాన్ని పుంజుకోండి. మీరు ప్రభు కోసం నించుంటే పరిశుద్ధాత్మ దేవుడు మీలోకి వస్తాడు. ఆయన మీలోకి వస్తే గొప్ప గొప్ప కార్యాలు మీరు చూస్తారు, అనేక మందిని కూడా చూపిస్తారు. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన కన్న తండ్రి, సర్వాధికారి, మీకు వందనాలు ప్రభువా. ఇదిగోండి తండ్రి, మీ యొక్క ఆత్మను మేము అంగీకరించకపోతే ఈ యుగమందైనను రాబో యుగమందైనను తండ్రి మాకు క్షమాపణ లేదు. అలాంటి క్షమాపణ లేని జీవితం మాకు వద్దు ప్రభువా. ఎందుకంటే మేము నరకంలో పడి బాధపడి ఏడుస్తూ ఆ నరకంలో నలిగిపోవటం కన్నా తండ్రి మాకు ఈ భూప్రపంచంలో ఉన్నప్పుడే తండ్రి పరమును చేరుకోవడానికి ఏదైతే మాకు అడ్డొస్తుందో వాటిని తండ్రి పెరికివేసి, వాటిని తండ్రి మేము విసిరేసి, మీ ఆత్మ మీరు చెప్తున్న మాటను మేము గౌరవించి సరిచేసుకుని మీ రాజ్యంలో ఒక రోజు రావడానికి నీ కృప దయచేయండి. మమ్మల్ని బలపరచండి. అన్ని విషయాలు ప్రభా తండ్రి మీకు మహిమకరంగా జరిపించుకోమని విన్న వాక్యాన్ని ప్రభా ప్రతి ఒక్కరిలో తండ్రి దీవించి